సోలార్ పవర్ మనం ప్రస్తుతము ప్రపంచ మొత్తంలో అధికంగా వినబడే మాట సోలార్ పవర్. అంటే గ్రీన్ ఎనర్జీలో ఒక భాగం సోలార్ పవర్. సూర్యరశ్మి ద్వారా మనం తయారు చేసే ఉత్పత్తిని సోలార్ పవర్ అనడం జరుగుతుంది. దీని ద్వారా కూడా మనకు ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ పాత పద్ధతులు అంటే థర్మల్ పవర్స్ కానీ లేకపోతే మిగతా వాటితో కాకుండా గ్రీన్ ఎనర్జీ ద్వారా సూర్యరశ్మితోనే విద్యుత్ తయారు చేయడం ద్వారా మొదట్లో పెట్టుబడులు ఎక్కువైనా కానీ మనకు మంచి పవర్ మంచి అవసరమైన విద్యుత్ శక్తి దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వము ఎక్కువగా కూడా కేంద్ర ప్రభుత్వము గ్రీన్ ఎనర్జీ కోసం ఎక్కువగా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంట్లో సోలార్ పవర్ ఒకటి. గ్రీన్ ఎనర్జీలో సోలార్ పవర్, విండ్ మిల్ అండ్ హైడ్రో పవర్. అంటే వీటికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి బర్నింగ్ అంటే ఇప్పుడు ఇంధనాన్ని కాల్చడం ద్వారా కాకుండా ఫాసిల్ ఫ్యూయల్ కాకుండా వచ్చే తయారైన గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వాటిలో కూడా ఎక్కువగా మొదటగా చిన్నగా కెపాసిటీ అవసరం ఉన్న వాటిలో సోలార్ పవర్ని వాడడం జరిగింది. అది రెసిడెన్షియల్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ఫ్యాక్టరీలు అంటే హై పవర్ ఉపయోగించే ఫ్యాక్టరీలు ఉత్పత్తి రంగంలో వాటిలో కాకుండా చిన్న వాటిలో ఎక్కువగా తక్కువ కెపాసిటీ అవసరం వాటిలో ఈవెన్ వెహికల్స్లో కూడా వీటన్నిటిలో కూడా సోలార్ పవర్ ఒక వాడకం పెరగడం జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ వాడకం కూడా పెరగడం జరుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది, దాని యొక్క వాడకం కూడా పెరగడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా మన భారతదేశంలో కొత్తగా వచ్చిన అవకాశం ఏంటంటే స్థిరాస్తి రంగంలో గోడౌన్స్ అంటే గిడ్డంగులు అన్నమాట. ఆ గిడ్డంగులో కూడా ఒక పెద్ద మార్కెట్ తయారైంది. ఇప్పుడు ఆఫీస్ స్పేస్కి ఎట్లాగో గిడ్డంగులకు కూడా అంత భారతదేశం అంత డిమాండ్ రావడం జరిగింది. ఆ గిడ్డంగులో కూడా ఎక్కువ కెపాసిటీ ఉన్న సోలార్ విద్యుత్ శక్తి అవసరం లేకుండా నార్మల్గా తక్కువ కెపాసిటీ అవసరం అదే సోలార్ పవర్ ఇవ్వగలిగినప్పుడు చాలా వేర్ హౌస్ కంపెనీస్ కూడా ఈ సోలార్ పవర్ని ఉపయోగించి తమ యొక్క వేర్ హౌస్ సెక్టార్ని అంటే గిడ్డంగుల గోడౌన్లని ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే గోడౌన్స్ వాడే ఎలక్ట్రిసిటీ వల్ల మొదట్లో కొద్దిగా పెట్టుబడి ఎక్కువైనా కానీ రెగ్యులర్గా వచ్చే ఖర్చు తగ్గుతుంది. తర్వాత వాతావరణం కూడా కాపాడబడుతుంది. తర్వాత గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క గోడౌన్ వేర్ హౌస్ కంపెనీస్ అన్నీ కూడా సోలార్ పవర్ వైపు ఒక బిజినెస్ డెసిషన్గా కూడా ఒక గోడౌన్ కంపెనీస్ వేర్ హౌస్ కంపెనీస్ కూడా చాలా వరకు ఒక బిజినెస్ డెసిషన్ తీసుకొని ఒక ఖర్చు తగ్గించడానికి, తర్వాత వాతావరణాన్ని కాపాడడానికి, తర్వాత మనకు కంటిన్యూటీ ఇన్ సప్లై అంటే ఎన్హాన్స్ సస్టైనబిలిటీ కొరకు కూడా ఒక సోలార్ పవర్ పైన వేరే కంపెనీస్ ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ భారతదేశంలో కొన్ని పెద్ద వేర్ హౌస్ కంపెనీస్ అయిన ఆల్కార్గో గ్రూప్, హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్, మహీంద్రా లాజిస్టిక్స్, అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కంపెనీస్ అన్నీ కూడా తమ యొక్క గోడౌన్స్లో సోలార్ పవర్ని ఉపయోగించేందుకు ప్రయత్నాలు మొదలు కొన్ని ఆల్రెడీ ఉపయోగిస్తున్నాయి. కొన్ని ఉన్న వాటిలో కూడా సోలార్ పవర్ ఎక్కువగా కొత్త వాటిని కూడా ఇన్స్టాల్ చేసే ప్రయత్నం. అయితే వీటిలో ఆల్కార్గో గతి అనేది పెద్ద కంపెనీ. దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే 1 కోటి స్క్వేర్ ఫీట్లలో కూడా ఆల్రెడీ సోలార్ పవర్ వాడుతున్నారు. ఈ సోలార్ పవర్ కంపెనీస్ అన్ని ఒక 1 కోటి స్క్వేర్ ఫీట్లలో కూడా అది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లో ఒక సోలార్ పవర్తోనే వేర్ హౌస్ కంపెనీ చాలా వరకు వేర్ హౌస్ కంపెనీ అలెర్గో గతి కంపెనీ కూడా తమ యొక్క సోలార్ పవర్ ద్వారానే వేర్ హౌస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ అలెర్గో గతి కంపెనీ మిగతా 5 లొకేషన్స్లో కూడా సోలార్ పవర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాటిలో భివాండి, నాగ్పూర్, బెంగళూరు, ఇండోర్ అండ్ ఫరూక్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా తమ యొక్క వేర్ హౌసెస్ని సోలార్ పవర్ ద్వారా మెయింటైన్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ కంపెనీకి 680 KWPల పవర్ ఆల్రెడీ సోలార్ పవర్ ఉంది. ఇంకో 500 KWP పవర్ యొక్క సోలార్ పవర్ ద్వారా సోలార్ పవర్ని జోడించే ప్రయత్నం చేయడం జరిగింది. సోలార్ పవర్ ఏంటంటే మొదట్లో పెట్టుబడి ఎక్కువైనా కానీ మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ వేర్ హౌస్ కంపెనీస్ కూడా ఎక్కువ కెపాసిటీ అవసరం లేని పవర్ అవసరం ఉన్నది ఎక్కువగా అంటే హై వోల్టేజ్ అవసరం లేని సెక్టార్. కాబట్టి దాంట్లో ఎక్కువ వరకు కూడా వేర్ హౌస్ కంపెనీస్ సోలార్ పవర్కి ప్రయత్నం చేస్తున్నాయి. అదే మాదిరిగా హారిజెంటల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అనే కంపెనీ అది కూడా ఈ యొక్క
12 గోడౌన్ వైరోజ్ ఆపరేషన్స్లో ఆల్రెడీ ఈ సోలార్ పవర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా కొన్నిట్లో 10 ఇంకా మిగతా 10 కూడా ఈ సోలార్ పవర్ని మిగతా ఇండస్ట్రియల్ పార్క్లో కూడా సోలార్ పవర్ని పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా గోడౌన్ సెక్టార్లో కూడా అంటే వేర్ హౌస్ సెక్టార్లో కూడా సోలార్ పవర్ యొక్క ఉపయోగం అనేది ఉత్పత్తి వినియోగం కొత్త అవకాశంగా మారడం జరిగింది. దాని ద్వారా మొదట్లో కొంచెం పెట్టుబడి ఎక్కువైనా కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పైన ఆధారపడకుండా తమ యూనిట్లోనే తమ యొక్క వేర్ హౌస్ కాంప్లెక్స్లోనే సోలార్ పవర్ ప్లాంట్ తయారు చేసుకొని దాని ద్వారా సోలార్ పవర్ ఉత్పత్తి చేసి దాన్ని వినియోగించుకునే అవకాశం వేర్ హౌస్ కంపెనీస్కి ఉంది. కాబట్టి అలాంటి వాటి అవకాశాలను కూడా వేర్ హౌస్ కంపెనీ వినియోగిస్తూ ఇంచుమించు ఇప్పుడు భారతదేశంలో ఉన్న వేర్ హౌస్ కంపెనీస్ అన్ని కలిపి ఇంచుమించు తమ వాడుకునే విద్యుత్ రంగంలో 20% వరకు కూడా సోలార్ పవర్ ద్వారానే తమ యొక్క విద్యుత్ శక్తి అవసరాలు తీర్చుకుంటున్నాయి. దీన్ని భవిష్యత్తులో 20 నుంచి 30, 40, 50% వరకు కూడా పెంచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఈ సోలార్ పవర్ గోడౌన్స్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రూఫింగ్ ఏదైతే ఉందో ఆ రూఫింగ్ని తో పాటుగా ఈ సోలార్ ప్యానెల్స్ కూడా ఫిక్స్ చేసినప్పుడు సోలార్ పవర్ అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావడం దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఎక్కువ రేంజ్ ఉన్న ఎక్కువ వెడుతున్న ప్యానెల్ ఇది ఉంటుంది కాబట్టి గోడౌన్స్లో అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా సోలార్ ప్యానెల్తో ఫిక్స్ చేసినప్పుడు ఎక్కువగా సోలార్ పవర్ ఉత్పత్తి అవకాశం ఉంటుంది. దాని ద్వారా విద్యుత్ అవసరాలు తీసుకునే అవకాశం వేరే సెక్టార్లో ఇంకా కొత్తగా వాడుకోవడం ద్వారా మనకు రెగ్యులర్గా వాడే అంటే మిగతా పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఫాసిల్ ఫ్యూల్తో తయారయ్యే కంపెనీస్ పవర్ అవసరం లేకుండా గ్రీన్ ఎనర్జీతోనే సోలార్ పవర్ ద్వారా వేరే కంపెనీస్ తమ యొక్క విద్యుత్ శక్తి అవసరం తీర్చుకునే అవకాశం. దాని ద్వారా ఖర్చు తగ్గడం, తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ దొరకడం, అదే మాదిరిగా పర్యావరణం రక్షించబడడం ముఖ్య కారణాలు.